ఒక మంచి ప్రేమ కథ. ఈటీవీ విన్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. అక్కినేని కుటుంబరావు గారు తెరకెక్కించారు ఈ సినిమా. ఈ సినిమాలో రోహిణి మొల్లెటి మరియు రోహిణి హట్టంగడి అండ్ సముద్రకని వీళ్ళ ముగ్గురు అయితే నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. టైటిల్ చూసారు కదా, ఒక మంచి ప్రేమ కథ అని. ఒక మంచి ప్రేమ కథ అంటే బేసిక్‌గా ఒక అమ్మాయి అబ్బాయిల మధ్యలో అనుకుంటాం మనం. కాకపోతే ఒక అమ్మాయి అబ్బాయిల మధ్యలో ఉండే ప్రేమకు సంబంధించిన సినిమాలు చాలానే వచ్చినాయి. అలా కాకుండా భిన్నంగా ఉండేటట్టుగా తల్లి కూతుళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇదే ప్లాట్‌తో గతంలో అయితే మనం చాలా సినిమాల్లో చాలా సీన్స్ అయితే చూసే ఉంటాం. బట్ ఈ సినిమా కథ వచ్చేసరికి రంగమణి అనే ఒక ఆవిడైతే తన కూతురికి, కుటుంబానికి దూరంగా అయితే వాటర్ ప్లాంట్ నడిపిస్తూ తన జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటది. అలాగే తను ఎండ్ ఆఫ్ ద లైఫ్‌కి వచ్చేసరికి ఆ స్టేజ్‌లో తన ఆరోగ్యం అయితే క్షీణిస్తూ ఉంటది. ఆ టైంలో తన కూతురికి ఫోన్ చేయడం తను సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం. ఎందుకంటే ఆమె అయితే బిజీ లైఫ్‌ని గడుపుతూ ఉంటది. తన హస్బెండ్‌తో పాటు కార్పొరేట్ లైఫ్‌ని లీడ్ చేయాలని చెప్పేసి, దాంట్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పేసి ఆమె డ్రీమ్ అయితే ఉంటది. అటువంటి టైంలో తనైతే తన తల్లిని కన్విన్స్ చేసి ఎలాగైనా సరే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి తనైతే తన తల్లిని చూడడానికి వస్తది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆమె తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించిందా? లేదా తనే మారిపోయి అక్కడే ఉండిపోయిందా? అనేదే కథ. అసలు ఎందుకు మారిపోవాల్సి వచ్చింది అన్నది ఈ సినిమాలో చాలా చక్కగా అయితే చూపించారు. ఇక ఈ సినిమా అయితే ఎమోషన్స్‌కి అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేడు కార్పొరేట్ లైఫ్ మనం చూస్తూనే ఉన్నాం. బిజీ లైఫ్, అసలు ఫ్యామిలీకి టైమే ఇవ్వట్లేదు ఎవరు అన్నది. సో, అటువంటి సిట్యుయేషన్స్‌ని చాలా చక్కగా అయితే చూపించారు. మన కుటుంబానికి మనం ఎంత మేరకు టైం ఇస్తున్నాము, అసలు ఎంత మేరకు వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాము, మనం బిజీ లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఇదేనా లైఫ్ అనుకుంటున్నాం అని చెప్పేదైతే చాలా చక్కగా అయితే మంచి పాయింట్ చెప్పారు ఈ సినిమాలో. రోహిణి తన తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ఎమోషనల్ సన్నివేశాలైతే నాకు చాలా చాలా నచ్చాయి. ఈ తరం చాలామందైతే చూసి నేర్చుకోవాల్సిన చాలా సీన్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక్కటే ప్రాబ్లమ్, మనకి నెరేషన్ అయితే డెడ్ స్లో ఉంటది. చాలా స్లోగా ఉంది నెరేషన్. మరీ ఇంత స్లోగా ఉంటే నిద్రొచ్చేస్తది గురువుగారు. మంచి ఎమోషన్స్ అక్కడక్కడైతే బాగానే వర్కౌట్ అయినాయి. బట్ ఏంటంటే ఇంత స్లోగా ఉంటే మాత్రం చాలామందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ తరం అయితే చాలా ఓపికగా లేరు. జనాలంటే స్క్రీన్ ప్లే మంచి ఫాస్ట్‌గా ఉంటేనే చాలామంది చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరీ ఇంత స్లో స్క్రీన్ ప్లే అంటే కష్టమే. బట్ ఓవరాల్‌గా అయితే ఈ సినిమా మంచి ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. ఫీల్ గుడ్ సినిమా ఇది. ఎవరైతే ఫ్యామిలీ స్టోరీస్ ఇష్టపడతారో వాళ్ళకైతే బా నచ్చుతది. అలాగే తల్లి కూతురు మధ్య సెంటిమెంట్ అయితే ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయింది. కార్పొరేట్ లైఫ్‌ను మనం అదే జీవితం అనుకోని మన ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదనే పాయింట్‌ని చాలా చక్కగా అయితే చూపించారు ఈ సినిమాలో. నాకైతే ఈ సినిమా ఒక అబాయ్ ఎవరో సినిమాగా అనిపించింది. బట్ నరేషన్ కొంచెం స్పీడ్‌గా ఉండుంటే ఎక్సలెంట్‌గా ఉండేది. మీరు గనుక ఈ సినిమా చూడకపోతే ఈటీవీ విన్‌లో చూసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థాంక్ యూ.